హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. చాలా రోజులైపోయింది నేను వ్లాగ్స్ పోస్ట్ చేసి. కొంచెం ఊరికెళ్ళి రావడం అలా బిజీ అయిపోయాను అనమాట. ఇది వచ్చేసి అప్పుడు ఉగాది అప్పుడు టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట, తమిళనాడు టెంపుల్స్కి. అప్పుడు తీసిన వ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఉగాది ఇంట్లో అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఫస్ట్ అయితే మా ప్లాన్ వచ్చేసి బెంగళూరు టు శ్రీపురం వెళ్ళాలని, శ్రీపురం నుంచి కంచి వెళ్ళాలని. కంచిలో ఆ రోజు నైట్ స్టే చేసేసి ఒక 3 టెంపుల్స్ విజిట్ చేసేసి తర్వాత రోజు తిరుత్తనికి ప్లాన్ ఉందన్నమాట. యాక్చువల్గా తిరువల్లూరు కూడా ఉంది, దానికైతే బ్యాక్ రావాలి ఒక 35 కిలోమీటర్స్ దాకా. అందువల్ల మేము తిరువల్లూరు వెళ్ళలేదు. ఆ రోజు ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఉగాది పచ్చడి తినేసేసి సో బ్రేక్ఫాస్ట్కి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము మా ట్రిప్కి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాము, 11 మెంబర్స్ అనమాట మా ఫ్యామిలీ. సో అందరం అయితే 2 కార్లలో స్టార్ట్ అయిపోయాము. అప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. లైట్గా మంచు పడుతుంది, ఎండ వస్తుంది అనమాట. బాగుందనమాట వ్యూ చూసేదానికి ఆ రోడ్స్కి. మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగామన్నమాట ఒక దగ్గర. మేము ఎప్పుడు చూసుకొని ఆగినా ఒక మంచి ప్లేసెస్ చూసుకొని ఆగుతామన్నమాట. ఫస్ట్ అయితే రోడ్డుకి అటు సైడ్ ఆపామన్నమాట, పార్క్ చేసాం కార్లు. కాకపోతే అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, మళ్ళీ ఇటు సైడ్ ఆపాము. మామిడి తోటలో చల్లగా ఎలా ఉందంటే వనభోజనాలకి వచ్చినంత ఫీలింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇంట్లో అయితే పూరి, కర్రీ, శాండ్విచ్, ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి కొన్ని ప్రసాదాలు, వాటర్ మిలన్ ఇలాంటివి పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఆల్మోస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసి తెచ్చుకుంటాం. అందులో మేము ముగ్గురు కాబట్టి మేము ముగ్గురు ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటాం అన్నమాట. అయ్యో కింద పడున్నాయి చూడండి పిండిలన్నీ. బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మేము బ్రేక్ఫాస్ట్ చేసిన దానికి అక్కడికి ఇంకా 1.5 అవర్ జర్నీ ఉండింది. అక్కడ ఆ రోడ్ అంతా కూడాను మనకి తిరుమల రోడ్డు ఉంటుంది కదండి, డౌన్కి వస్తాం కదా, సేమ్ అలాగే ఉందన్నమాట రోడ్డు. చూసారా, మేము రీసెంట్గానే కదా తిరుమల విజిట్ చేసింది. మాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు, 2 ఘాట్ రోడ్స్ సేమ్ అనిపించాయి అనమాట. కాకపోతే తిరుమలకి ఎక్కువ డిస్టెన్స్ ఉంది, ఇది అంత లేదనమాట, అంతే తేడా. సో మేమైతే వచ్చేసాము. ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఎంత రష్ ఉంటుందనేది మాకు ఐడియా లేదు. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము, చూద్దాం ఒక 2-3 అవర్స్లో అయితే దర్శనం అయిపోతుంది కదా అని అనుకున్నాము. యాక్చువల్గా శ్రీపురంలో వచ్చేసి ఆ టెంపుల్ అంతా కూడాను శ్రీచక్రం లాగా ఉంటుందండి. ఆ రోడ్స్ కానీ అక్కడంతా నడవచ్చు, ఎన్నో కిలోమీటర్స్ అనమాట నడవచ్చు. కాకపోతే మేము 100 రూపీస్ టికెట్కి వెళ్ళాము. మా అత్తమ్మ ఉన్నారు, నడవలేరు, ప్లస్ మేము మళ్ళీ కంచికి వెళ్ళాలి, అందువల్ల మేమైతే నడిచి వెళ్ళలేదు, టికెట్ తీసుకొని వెళ్ళాము. చూసారా, చిత్తూరులో ఎక్కువ మనకు కనిపించేది ఏంటంటే మెయిన్ రోడ్లో పెద్ద పెద్ద చింతకాయల చెట్లు అండి, చాలా బాగుంటుంది గ్రీనరీగా. తర్వాత శ్రీపురంకి అయితే వచ్చేసాము. మొబైల్స్ అలో లేదు, మనం కార్ పార్కింగ్ ఎక్కడ చేస్తామో అక్కడే మొబైల్స్ పెట్టేసి వెళ్ళాలి. సో టెంపుల్లో మనకి అన్నదానం కూడా చేస్తారండి. ఆఫ్టర్నూన్ మేము లంచ్ కూడా చేసేసాము. దర్శనం అయితే అయిపోయింది. 100 రూపీస్ టికెట్కి వెళ్ళాము. అమ్మవారు బంగారు నారాయణి అమ్మవారు, అక్కడ వెండి కవ్వుందండి, చాలా అంటే చాలా బాగుంది. వినాయకుడు కూడా చాలా బాగున్నారు. సో లోపలైతే టెంపుల్ అంతా చాలా బాగుంది. ఫైనల్గా మేము 3 o'clockకి మళ్ళీ కంచికి అయితే రీచ్ అయిపోయాం. ముందు రోజు దాకా ఉత్సవాలు జరిగాయట, మాకైతే మేము వెళ్ళినప్పుడే ఏమీ లేదు. ఒక 30 మినిట్స్ లోపలే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు నిజంగా చెప్తున్నానండి, కంచిలో టెంపుల్స్ మాత్రము చాలా పెద్ద టెంపుల్స్, చాలా ఓల్డ్ టెంపుల్స్ అనమాట. చాలా బాగున్నాయి, కోనేరులు ఉన్నాయి టెంపుల్స్లో. మేమైతే ఈ కంచిలో 4 టెంపుల్స్ చూసాము. ఇదొక టెంపుల్, ఇంకొక టెంపుల్ తీయలేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. రాజగోపురం అయితే రెనోవేషన్లో ఉంది, కాకపోతే దర్శనం అయితే ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మనం ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే మధ్యలోనే ఉందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అది విజిట్ చేశాను నేను, అది వీడియో తీయలేదు. కోనేరికి ఆ రాజగోపురాల మధ్యలో ఎంత బాగుందంటే, అప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది కదా, చాలా బాగుంది వ్యూ. తర్వాత ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్లో కూడా రాజగోపురం రెనోవేషన్లోనే ఉందండి.
తర్వాత అయితే మేము దర్శనంకి అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అంటే మామిడి చెట్టు కింద వెలిసిన శివుడు అని అర్థమట. మామిడి చెట్టుకి రకరకాల మామిడికాయలు అయితే కాసేవట. ఆ ఫలాలు తిన్న వాళ్ళకి చాలా ఫలితాలు అయితే ఉండేవి అని అనమాట టెంపుల్ హిస్టరీలో. తర్వాత ఆ మామిడి చెట్టు యొక్క కాండం పెద్దది మనకి మిర్రర్లో స్టోర్ చేసి ఉంటారనమాట. అది కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ బయట గుడి లోపలే నటరాజస్వామి కూడా ఉన్నారనమాట. ఇది ఇక్కడ సైడ్కి నటరాజస్వామి ఉన్నారు. ఇది లోపల టెంపుల్ వ్యూ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కోనేరు ఉంటుందన్నమాట. చాలా పెద్ద కోనేరు. సేమ్ మనకి కామాక్షి అమ్మవారి గుళ్ళో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట కోనేరు. నందీశ్వరుడు కూడా ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. కంచిలో టెంపుల్స్ ఇదే కాదు, చాలా చెప్పారు. మేము రూమ్ తీసుకున్న వాళ్ళైతే ఇంకా మాకు చాలా చెప్పారు. కాకపోతే మేము అన్నీ వెళ్ళలేదు, అప్పటికే చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంకా ఏకమరేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి అయితే ఐస్ క్రీమ్ తినేసి తర్వాత వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళాము. మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఉన్నింది. బై లక్ మాకు ఆ రోజు దర్శనం అయితే దొరికిందనమాట. ఇంకొక 10 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే దర్శనం ఉండేది కాదు. ఆ రోజు మేము ఉగాది రోజు వెళ్ళాం కదా, ఊరేగింపు అయితే జరుగుతుంది. అక్కడే స్టే చేసేసాం కంచిలో. తర్వాత రోజు మార్నింగ్ ఇది మా రూమ్ దగ్గర, మేము తీసుకున్న రూమ్ దగ్గర మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం రెడీలో వేసి వెకెట్ చేసేసి మేము తిరువల్లూరు వెళ్ళాలని ప్లాన్ అనమాట. ఇక్కడ టిఫిన్ అయితే బాగుంది. ఇంకా అందరం టిఫిన్ తినేసాము. తిరుత్తరికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా తిరువల్లూరు కూడా ప్లాన్ ఉంది, కాకపోతే మేము బ్యాక్కి రావాలి ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. తిరుత్తణిలో కూడా ఆ రోజు రష్ అయితే ఉంది, కాకపోతే మాకేం అంత అనిపించలేదన్నమాట. మేము నైట్ బాగా రెస్ట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం యాక్టివ్గానే ఉన్నాము. టెంపుల్స్ తిరిగినా కూడాను. అక్కడ ఏమైందంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గరికి అన్ని క్యూ ఒక్క దగ్గరికి వచ్చేసేసాయి అనమాట. అక్కడ కొంచెం చాలా పెద్ద రష్గా అనిపించింది అనమాట, ఎక్కువ క్రౌడ్గా ఉన్నింది. సో దర్శనం అయితే బాగా జరిగింది. నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుందన్నమాట. తమిళనాడులో టెంపుల్స్కి గోపురాలు అయితే నిజంగా ఎంత పెద్ద ఉంటాయో. దర్శనంకి వెళ్ళాము, అక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు నార్మల్గానే ఉంది కాబట్టి క్రౌడ్, మేమైతే నార్మల్గానే వెళ్ళిపోయాము. టెంపుల్ నమూనా ఇది పోతీస్ వాళ్ళది. అన్ని టెంపుల్స్లో కొన్ని టెంపుల్స్లో ఉంటుంది. నేనైతే ఇది ట్రిపుల్ కేన్లో పార్థసారథి టెంపుల్లో అయితే చూసాను, ఇంకొక దగ్గర చూసాను గుర్తులేదు. సో దర్శనం అయితే అయిపోయింది. తిరుత్తణిలో ప్రసాదం ఉంటుందండి, చాలా బాగుంది. మేమైతే ప్రసాదం అయితే భలే తిన్నామన్నమాట. చాలా సూపర్గా ఉండిందనమాట టేస్ట్ అయితే మాత్రము. తర్వాత ఇక్కడ మనం కర్పూరం వేసి మనమైతే నమస్కారం చేసుకోవచ్చు. అక్కడ దిష్టి కూడా తీస్తున్నారండి పెద్దవాళ్ళు. ఇట్లా ఉప్పు మిరియాలు ప్యాకెట్ దొరుకుతుంది 20 రూపీస్. అది మనకి దిష్టి తీసేసి అక్కడ కనిపించే ఒక రాయి దాని మీద కొట్టేస్తారనమాట వాళ్ళు. ఇలా కొంతమంది ఎవరికి వాళ్ళు తీసుకొని కొడుతున్నారు. ఇలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, 30 రూపీస్ ఇస్తే వాళ్ళే తీస్తారు. మనం ఎప్పుడు తీసుకుంటుంటాం కదా ఇంట్లో, అలా కాకుండా ఇలా కూడా పెద్దవాళ్ళ చేత ఎప్పుడైనా ఇలా టెంపుల్స్ దగ్గర మనకి రేర్గా దొరుకుతారనమాట ఇలాగా. సో దిష్టి అయితే తీపించుకున్నాం పిల్లలు అందరము. సో దీపం పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉందండి తిరుత్తణిలో మాత్రము. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఎక్కడ పెట్టనిస్తారో తెలియదు కదా అన్నట్టు. ఎప్పుడైతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్తాము, బట్ ఆ రోజైతే తీసుకెళ్ళలేదు. అగ్గిపెట్టితో వెలిగించకూడదు దీపం అంటారు తెలుసు, ఏకహారతి లేదండి. అక్కడ కొనుక్కొని పెట్టినదే అది కదా. సో తిరుత్తణిలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా డైరెక్ట్ బెంగళూరు అనే అనుకున్నాము, కానీ మధ్యలో ఒక 2 అవర్స్ టైం వేస్ట్ చేసాము. అది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇంకా చాలా ఎండలు కదండి, అప్పటికే ఎండలు, ఉగాదికి అప్పటికి ఎండలు చాలా ఉన్నాయన్నమాట చెన్నైలో. సో మళ్ళీ ఒక మంచి ప్లేస్, మాకు కన్వీనియంట్గా ఉండే ప్లేసెస్ బాగా దొరుకుతాయి. సో ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఉన్నాం కాబట్టి అన్నీ తీసుకెళ్తాం అనమాట. నైఫ్, ప్లేట్స్ అన్నీ ఉంటాయి కార్లో ఎప్పటికప్పుడు. ఇంకా వాటర్ మిలన్ తినేసామన్నమాట. ఆ ఎండలకి ఆ వాటర్ మిలన్కి తింటుంటే అసలుకి ఎంత బాగుంది. ఇంకా అసలు మేము లంచ్ కూడా చేయలేదు, ఆ వాటర్ మిలన్తోనే సరిపెట్టేసుకున్నాము, ఎందుకంటే మాకు అప్పటికే కడుపు నిండిపోయింది. సో వాటర్ మిలన్ అయితే తినేసి తర్వాత మధ్యలో ఒక 2 అవర్స్ అండి, అసలు ప్లాన్ లేదు, ఏదో ఒక ఊరు దగ్గర ఆగాం, అది నేను చెప్తాను. తర్వాత ఆల్మోస్ట్ 2 నుంచి 6కి మేము నందిని ఫుడ్ ప్లాజా దగ్గరికి వెళ్ళాం. మధ్యలో అంతా వేస్ట్ చేసాం అనమాట టైం. యాక్చువల్గా కాణిపాకం వెళ్ళేది కూడా ఉండింది, కాకపోతే ఇంకా వెళ్ళలేదు. ఇంకా నందిని దగ్గర ఆగాము. ఇంకా అప్పటికి మేము లంచ్ చేయలేదు, ఇంకా డిన్నర్ టైం వెళ్ళి చేసుకునేంత ఓపిక లేదు. అందువల్ల నందినిలోనే ఫుల్గా తినేసామన్నమాట. అసలు ఎన్ని ఆర్డర్ చేసుకున్నామో, దోశలు, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పావు బాజీ, చపాతీలు అన్నీ ఫుల్ కుమ్మేసామన్నమాట. టేస్ట్ అయితే నిజం చెప్తున్నానండి, నందినిలో చాలా బాగుంటుంది.
సో అక్కడైతే ఫుడ్ అయితే తినేసాము. ఇంకా ఇక్కడ నుంచి 8:30కి మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది నా ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్. సో ఇంతటితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.